అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు, సిబిఐ, అదేవిధంగా ఈడీలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆయన తీసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ వివరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి నివేదిక 2 వారాల్లోగా సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పరంపర బయటికి రాబోతుందా? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జైలుకి వెళ్తారని కొంతమంది ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సిబిఐ, ఈడీ వీటికి 2 వారాల్లోగా ఆయన మీద కేసుల డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటారు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి జగన్మోహన్ రెడ్డి పాత కేసులు తవ్వకం? అదే సుప్రీంకోర్టు ఇతని గురించి రాజు గారు లాంటి వాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసాడు. వీడి ప్రమాదం వీటితోటి అప్పుడు కూడా కదలకలేదు. సిబిఐ వాళ్ళు అందరూ డ్రామాలు ఆడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇతను కేసులు బయట తీయమని అంటామంటే కొంచెం ఆశ పెడుతున్నారు అంతే వీళ్ళు. మళ్ళా ఇతను మరి ఎక్కడ ఎవరికి తేడా వచ్చిందో తెలియదు, కానీ ఆశ పెట్టుకోవద్దని చెప్తున్నాను నేను. ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆలసించిన ఆశాభంగం అంటారు. ఆలస్యం చేస్తే మీకు దెబ్బైపోతారు, దొరకదు సరుకు అంటారు కదా. ఇక్కడ ఆశిస్తే ఆశాభంగం కలుగుతుంది. ఆశిస్తేనే తప్పంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాడో, అతని కేసులు ఉన్నాయి, అతను బయట తిరగడానికి అర్హత లేదు అని ఎవరన్నా చెప్తే మనం నమ్మకూడదు. అతను అత్యంత శక్తివంతుడు. ఎందుకంటే అతను ఎంత శక్తివంతుడు అంటే రేపు జనవరి నెల నుంచి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ఏ ధైర్యంతో వస్తున్నాడు. 6 నెలలు అవ్వలేదు, ప్రజలందరూ కూడా కాంట్రించి ఉమ్మేసి నువ్వు ఎందుకు పనికిరావురా బాబు, ఒక పనివాడిని తెచ్చుకున్నావు, ఓ పనికిమాలినోడు నువ్వు పోవని చెప్పారు. చెప్తూ వచ్చారు కదా. ఈ 6 నెలల్లో అతను ఏం మంచి చేశాడు? ప్రజలకి వరదలు వచ్చినాయి, ఉప్పులు ఏర్పాట్లు ఇచ్చాడా? జైలు నుంచి పావలా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. పైగా అన్ని అబద్ధాలు. ఇంకా అతను మొగుండి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఈ కూటమి ప్రభుత్వం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నాడు. తను మాట్లాడుతున్నాడు. ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో తనకు సన్మానం చేయాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంతే కదా. అడుగున అతను ట్రోల్ అయిపోతున్నాడు. ఇటు పిచ్చోడరా బాబు అనుకున్నా కానీ అలాగే మాట్లాడుతున్నాడు. ఓకే, అనుకుంటారా పిచ్చోడు నన్ను అని చెప్పి అతను చెప్పాల్సింది చెప్పేస్తున్నాడు. పైగా అతను ఫర్నిచర్ పట్టిపోయాడు. 43 కోట్లు ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడు అన్నారు. అది వెనక్కి వచ్చిందా, దాని మీద కేసు నమోదైందా తెలియదు ఎవరికైనా. ఇంటి చుట్టూరు ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి అతను పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. అతను ముఖ్యమంత్రి కాబట్టి చేశారు. ముఖ్యమంత్రి దిగిపోయాడు. మరి అది ఎవరికి ఇస్తారు? అది డబ్బు కట్టేయాలి కదా. అవన్నీ చేయించినవాడు ఇప్పుడు కీలకమైన శాఖలో ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఏమండి, ఇతనితో పాటు అతను ఉన్నప్పుడు బియ్యం అక్రమ రవాణా చేశారు. అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు కూడా జరుగుతుంటే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అంతకుముందు నాదెళ్ల బాసరా అబ్బాయి మనోహర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు. అవును, దాన్ని మళ్ళీ సీజ్ చేశారు ఇప్పుడు వెళ్ళి. అంటే అది మళ్ళీ బయటకు వదిలేశారంట బ్యాంక్ గ్యారంటీ తోటి. దాన్ని మళ్ళీ సీజ్ చేసాడు వెళ్ళి. పాపం చంద్రబాబు గారు వాళ్ళకి ఒక్క తిప్పుకోలేకపోతున్నారు. ఎందుకు వినరు? వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. శివాజీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి, లోపల తీసుకెళ్ళి కుమ్మేయట్లేదు కాబట్టి. ఇప్పుడు అక్రమాస్తుల కేసులో ఇన్నాళ్ళు టైం దొరకడం, ఇన్నాళ్ళు బెయిల్ దొరకడం, అతను కోర్టుకు హాజరవ్వకపోయినా ఉపేక్షించడం, ఎన్ఐఏ కోర్టులో సాక్షిగా కూడా వెళ్ళకపోతే కనీసం వారెంట్ పంపించకపోవటం అనేటువంటిది ఈ వ్యవస్థల మీద, చట్టం మీద మనకు గౌరవం ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు ఎవరు చెప్పాలి? ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ప్రజాస్వామ్యం ఉందా? అప్పుడు నియంత్రణ చేతిలో ఉందా? పాలకులు, ముఖ్యమంత్రి మారారు చంద్రబాబు గారు, మంత్రివర్గం మారింది, కానీ అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏముంది? ఈ కోణంలో చూస్తున్నారు. తేడా ఉంది. ఏముంది? మనుషులు అమ్మయ్య ప్రశాంతంగా దయ్యం వెళ్ళిపోయిందిరా బాబు అనుకుంటున్నారు అంతే. ఆ దయ్యం ఇంకా అక్కడే తిరుగుతుంది, అటు ఇటు. ఓకే, వేగంగా మళ్ళీ తిరుగుతానంటుంది రోడ్డు మీద వచ్చి. అతని మీద ఎన్ని కేసులు పెట్టడానికి అవకాశం, ఎన్ని అక్రమాలు చేశాడు అతను. అరాచకం చేశాడు, అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, దుర్మార్గం చేశాడు, డేలైట్ రాబరీ చేశాడు, చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. అసలు ఇన్ని రకాలు చేసిన వాడు అంత ధైర్యంగా బయటకు రాగలుగుతున్నాడంటే అది ఎవరి తప్పు? అది ఆలోచించుకోవాలి. ప్రశ్న ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు అతను సర్వే రాళ్ళ మీద తను బొమ్మ వేసుకున్నాడు. దాన్ని ఏం చేశారు?
దాని మీద చర్యలు అయ్యి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. ఋషికొండ ప్యాలెస్ కట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రభుత్వానికి భారం అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి అసలే ఆర్థికంగా దెబ్బతినేసి ఉంది. చంద్రబాబు గారు 20 గంటలు కష్టపడినా కానీ తీరదు ఆ పని. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉందాం అనుకున్నా, వీళ్ళు ఎంత కష్టపడి పని చేసినా ఈ భారాన్ని ఎవడం మోయాలి? అతను ఏదో ఖర్చు పెట్టేసి కట్టేసి పోయాడు. డబ్బులు రికవరీ చేసి నువ్వు చేసిన తప్పుకి ముందు అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ డబ్బులు రికవరీ చేయాలి, దాన్ని జాతికి అంకితం చేయాలి. ఓకే, అలా చేస్తామని అనౌన్స్మెంట్ అయితే ఇతని మీద కేసులు లేదు. ఆడుదాం ఆంధ్రలో రోజా గారు అక్రమాలు చేశారని వార్త వచ్చినాయి. దాని మీద విచారణ, కేసులు నమోదు ఏం అవ్వలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరస్ట్, సరిగ్గా పనిచేయట్లా. రామ్ గోపాల్ వర్మని నోటీసులు ఇచ్చాం, అరెస్ట్ చేస్తాం, అడావిడి చేశారు. అబాస్ పోలవలేదా? దీన్ని చూస్తే మలాటోళ్ళు బాధ వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 ఈ దేశంలో. లోకేష్ గారు నాయుడు కొడుకల్లా నాయకుడై కూర్చున్నాడు, బ్రహ్మాండమైన ఫెరోషియస్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక పవర్ స్టార్ అతను. ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అదిరిపోద్ది, గజగజ వణికేస్తారు ఈ దొంగలందరూ అనుకుంటే, ఇవన్నీ చెయ్యాలంటే వీళ్ళు ఉండకూడదు. ఓకే, వీళ్ళు రోడ్డు మీద తిరగకూడదు, వీళ్ళు బయట ఉండకూడదు. ఇలాంటి ఇప్పుడు పంట బాగా పండాలంటే పురుగులు ఉండకూడదు కదా, ఆకు పురుగులు ఇవన్నీ ఉండకూడదు కదా, కాండం తొలిచి పురుగులు ఉన్నాయి. అట్లా మందు కొట్టేస్తేనే కదా పంట బాగా అవుతుంది. ఈ నువ్వు ఎంత బాగా పండించినా కానీ పురుగులు వచ్చి నాకేసి పంట పాడు చేస్తుంది అనుకో, అడుగు పందులు వచ్చి తవ్వేసి చెరుకు తోటలో పడిపోయి అడుగు పందులు తవ్వేసిపోతున్నాయి అనుకో, నీకు ఆ పంట చేతి రాదు కదా. కాబట్టి బాబు గారు, ఈ కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కొన్ని మొహమాటాలకు పోకుండా వ్యవహరించాలి. అది వ్యవహరించాలని ఆశిద్దాం. మరి అంటే ఒక పక్క చూసుకుంటే ఇప్పటికే మీరు చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి బాబు గారు ఇసుక సంబంధించి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఎవరు వేలు పెట్టట్లేదని సీరియస్ వార్నింగ్ చెప్పారు. అదే తప్పు అన్నాను నేను. జగన్ గారిని పెట్టుకొని ఇచ్చాడు, ఈయన పెట్టుకునే వాళ్ళ. వీళ్ళు వేలు పెట్టొద్దంటే వాళ్ళు పెట్టుకుంటారు వేలు. అంటే ఎవరిని పెట్టారు? వేలైతే పెడతారు, అది కష్టమేనంటారు. అదేందా నీకు లెక్కర్ ఉంది, బెల్ట్ షాపులు పెట్టడానికి కుదరదు అన్నారు ఆయన. వాళ్ళు పెట్టేస్తారు చాటు, సీక్రెట్గా అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు కొంటారు. ఇలాగ కొన్ని పాలసీలు, అది చంద్రబాబు గారు నైజానికి నప్పదు. అది ఆయన చేయలేడు, అలాంటి తప్పుడు పనులు చేయలేడు. అసలు లైన్ దాటలేరు. కానీ అది నష్టం చేస్తుంది పార్టీకి. ఓకే ఓకే, పార్టీ ప్రజలకు మేలు చేస్తుందేమో, ప్రజలకు కూడా మేలు చేయదు, ఎందుకంటే ఈ దొంగలందరూ అక్కడే ఉంటారు కాబట్టి. ఇది పెద్ద ధర్మ సంకటం కింద ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా చూద్దామండి. వీటికి సంబంధించి కూడా ఒకసారి 6 నెలల కాలం ఏదైతే ఉందో వీటన్నిటి ఒకసారి సమీక్ష జరిపించుకుని ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా చూద్దాం రాబోయే రోజులు ఏ విధంగా ఇవన్నీ జరగబోతున్నాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.